అంటే ఇవాళ పిల్లలు స్థాయి ఏంటి, వాళ్ళు ఎలా ధిక్కర స్వభావంతో ఉన్నారు, ఇది పేరెంట్స్ అర్థం చేసుకోకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ అమ్మాయి కోపం వచ్చింది ఈ అమ్మ మీద, చంపేయాలని డిసైడ్ అయింది అమ్మ మీద. అది ఒక రోజులో వచ్చింది కాదు, ఇది చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఉంటాయి. ఈ ఘర్షణ అనేది పెరిగి 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 ఒక ఎవాపరేట్ అవుతుంది. ఇదేదో ఒక రోజులో మామూలుగా ఏం రాస్తారు మనోళ్ళు, తల్లి వద్దినిందంటే చంపేసిందంటే అట్లా ఉండదు, అంత సింపుల్గా ఉండదు. ఇది ఎప్పటి నుంచో ఉంటుంది గ్రడ్జి. సో అలాగా ఈమెని చంపాలని డిసైడ్ అయింది. వాళ్ళ లవర్గా చెప్పింది. వాడు వాళ్ళ తమ్ముడు యశ్వంత్ అని ఉన్నాడు, వాడిని పట్టుకొచ్చి కొన్నాడు. సో వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈమె ఈవెనింగ్ పూజ చేస్తుంది, వెనక నుంచి వీడు వెళ్ళి శివ ఆమెకి దుప్పటి కప్పాడు, దుప్పటి కట్టి బిగించాడు. ఈ లోపల ఈ అమ్మాయి వెళ్ళి సుత్తితో తల మీద కొట్టింది వాళ్ళ అమ్మని. ఈ లోపల యశ్వంత్ గారు కత్తితో ఆమె గొంతు కోసాడు, పడిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల వీళ్ళు చిన్న పాప ట్యూషన్కి వెళ్ళి వస్తుంది. ఈ అమ్మాయి ఎదురుపడింది, పెద్దమ్మాయి ఎదురుపడి అమ్మ పలానా ఆంటీని పిలుచుకురమ్మంది, వెళ్దాంరా అని చెప్పి తీసుకెళ్ళింది. అటు ఇటు కాసేపు తిప్పింది, 20 నిమిషాలు తిప్పినాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొస్తే ఈవిడ ఇట్లా పడిపోయింది కిచెన్లో. అదేంటి అమ్మాయి ఇలా పడిపోయింది అది ఇదని ఈ అమ్మాయి టెన్షన్ పడుతుంటే, నువ్వు ఏం కాదు, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే పిలుచుకురా అని చెప్పింది. ఈ పాప భయపడి వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఈ అక్క ఫోన్ చేసింది మళ్ళీ శివకి, ఎందుకంటే ఆమె కదులుతుంది, కాళ్ళు చేతులాడిస్తుంది. శివకు ఫోన్ చేసి, శివ మా అమ్మ చావలేదురా, కదులుతుందిరా అంటే వస్తున్నాను అని చెప్పాడు వాడు. ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేస్తే వాడు వచ్చాడు. వాడు వచ్చి మళ్ళీ సుత్తితో కొట్టారు ఆమెని, కొట్టి మళ్ళీ చంపారు. ఇదంతా చిన్నపాప చూస్తుంది. చిన్నపాప కూడా పోలీసులకి చెప్పింది ఇదంతా. సో ఈ అమ్మాయికి భయం వేసేసింది చిన్నపిల్లకి. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గర పోయి చేతులు రుద్దుతూ కాళ్ళు రుద్దుతూ ఏడుస్తుంది చిన్నపాప. ఈ పిల్లేమో గమ్మున అక్కడ కూర్చొని ఉంది. నువ్వేం చేసినా అంత వేస్తూ ఇంక లేవదంటుంది అమ్మాయి. సో ఈ అమ్మాయి బయటకు వచ్చి అరుస్తూ పక్కింటి వాళ్ళు చెప్పింది. వాళ్ళు ఫోన్లు చేశారు పోలీసులకి, పోలీసులు వచ్చారు. వీళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అంటే ధైర్యంగా పారిపోకుండా అక్కడే ఉన్నారు. అంటే వీళ్ళకి ఏజ్లో ఏమవుతుందంటే, వాళ్ళకి ఒకసారి వాళ్ళేమీ ప్రొఫెషనల్ మర్డర్స్ కాదు కదా, కసితో చంపేశారు. చంపినాక ఏం చేయాలి ఏంటనేది వాళ్ళ దగ్గర కూడా ఏం ప్లాన్ లేదు. దానివల్ల గమ్మున అయిపోయింది, దొరికిపోయారు అంతే. సో ఇంక వీళ్ళని మామూలుగా అయితే జూనైల్ కోర్టులో పెడతారు. ఇప్పుడు జూనైల్ హోమ్స్ ఉంటాయి వీళ్ళకి, జూనైల్ హోమ్స్లో వీళ్ళని పెడతారు. వాడు 19 ఏళ్ళు కాబట్టి వాడిని జైలుకి పంపిస్తారు. ఈ అమ్మాయికి 18 నిండలేదు కాబట్టి జూనైల్ హోమ్లో పెడతారు ఈ అమ్మాయిని. మరి ఈ అమ్మాయి లైఫ్ ఏమవుతుందో తెలియదు. మామూలుగా అయితే శిక్ష పడుతుంది, మరణ శిక్ష కాదు. జూనైల్ హోమ్లో 18 ఏళ్ళు నిండే వరకు పెట్టి తర్వాత రెగ్యులర్ జైలుకి అమ్మాయిని పంపిస్తారు. ఇది పద్ధతి. వీళ్ళ ముగ్గురికి కూడా జైలు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే శివకి వాడికి కూడా 18 ఏళ్ళు అంటున్నారు, తమ్ముడికి యశ్వంత్కి. సో వాళ్ళిద్దరికి రెగ్యులర్ జైలే ఉంటుంది. సో వాళ్ళు జైల్లో మరింత క్రిమినల్స్గా తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జనరల్గా. మరి ఏం జరుగుతుందనేది తెలియదు. అంటే వీళ్ళంత ఆలోచన ఉన్నట్టుగా ఈ అమ్మాయికి కానీ వాడికి కానీ మనకు అర్థం కనిపించలేదు. ఆలోచన ఉండేవాళ్ళు చంపేనాక మళ్ళీ మన ఇద్దరం జైలుకి వెళ్ళాలి కదా, అదేదో మనం ఎట్లాగో లేచిపోయినాం, మన బతుకు మనం బతకదాం అనుకోండొచ్చు, ఎట్లాగో వెళ్ళిపోయారు వాళ్ళ ఇల్లు. కొద్ది రోజులు ఉంటే ఈ అమ్మాయికి వయసు నిండుతుంది, 2 ఏళ్ళు ఉంటే. సో ఆ తర్వాత మేజర్ అవుతుంది. వాళ్ళ పద్ధతులు వెళ్ళిపోయి ఉండొచ్చు, పోలీసులు చెప్పారు అయిపోయింది. కానీ వాళ్ళు గ్రడ్జ్ పెంచుకున్నారు. సో ఈ గ్రడ్జికి ప్రధాన కారణం ఏంటంటే, నేను గమనిస్తూ ఉండేది ఏమంటే, సింగిల్ ఉమెన్ పేరెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా డీల్ చేయడం కష్టం అవుతుంది. సింగిల్ పేరెంట్, నేను పర్సనల్గా కూడా చాలామందిని చూస్తున్నా, ఉమెన్ సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఈమె మాట వినరు, బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఒకరితోనే డీల్ చేయాలి. మామూలుగా ఇప్పుడు తల్లి తిట్టిందనుకో, ఎక్కడికి పోతారు పిల్లలు? తండ్రి దగ్గరికి పోతారు. నాన్న అమ్మ తిడుతున్నా, సరేలా ఎందుకు తిడుతుంది ఏంటని ఏదో నేను చెప్తాలే అని అతను కొంత బ్యాలెన్స్ చేస్తాడు. లేదు తండ్రి తిట్టినప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు? తల్లి దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏమైంది, ఈ మధ్యకాలంలో డైవర్సీలు పెరగడం, అన్ని రకాల ఇవి సింగిల్ ఉమెన్ పెరుగుతున్నారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, తిట్టినప్పుడంతా కోపం పెంచుకుంటున్నారు, దూరం పెరిగిపోతుంది మెల్లమెల్లగా. మళ్ళీ ఈమె దగ్గరకు తీయాలన్నా వాళ్ళు రావట్లేదు. అంటే బ్యాలెన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు, పెద్దోళ్ళు లేరు. ఇప్పుడు నేను చెప్పిన పాపకి నేను అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తుంటా. ఎట్లా అమ్మ, వాళ్ళ ప్రేమతోనే నిన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప నీ మీద ఏం ద్వేషం ఉండదు. వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటాను. చెప్పినప్పుడు అమ్మాయి కనీసం వింటుంది. ఫస్ట్లో అది కూడా విందు, లేదు నువ్వు అంటావు కానీ వాళ్ళకి అసలు ప్రేమ లేదు నా మీద అని అంటుంది.
ఇవన్నీ ఒక బ్యాలెన్స్ చేసే పేరెంట్స్ లేనప్పుడు తల్లి మీద ప్రెజర్, తల్లికి ఇప్పుడు ఈ తల్లికి అంజలి అనే తల్లికి ఆల్రెడీ లైవ్లీహుడ్ చూసుకోవాలి, వీళ్ళకిద్దరికి పీజీలు కట్టాలి, పక్కన తర్వాత ఒంటరిగా ఉంది కాబట్టి ఎవడో ఒక ట్రై చేస్తుంటాడు, మనం దాని నుంచి కాపాడుకుంటూ రావాలి. మగవాళ్ళు ట్రై చేస్తుంటారుగా, ఖాళీగా ఉంది, ఒంటరిగా ఉంది, అందంగా ఉంది, ట్రై చేస్తుంటారు, సమాజం ఆమెను ఇదిగా చూస్తూ ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని ఈ ఘర్షణ అంతా కూడా పిల్లల మీద చూపిస్తుంది ఒక్కోసారి ఈమె కూడా. సో వీళ్ళు నేను ఇంత కష్టపడుతుంటే ఈ పిల్ల నా మాట వినలేదనే కోపం ఉంటుంది. సో గట్టిగా అరవచ్చు, తిట్టచ్చు. సో ఇది సామాజిక పరమైన, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? వ్యక్తిగా మనం సాల్వ్ చేయలేం. అట్లాంటప్పుడు ఈమె ఏం చేసి ఉండాలంటే, జనరల్గా పేరెంట్స్ ఏం చేయాలంటే కొంత సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళాలి వీళ్ళని, కొంత వాళ్ళకి సైకాలజికల్గా ఇప్పించాలి పిల్లలకు కూడా. అది ఓపిక ఉండాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ధిక్కరించే నేచర్, రెబల్ వితౌట్ ఏ కాజ్ అంటారు. అంటే ఒక రెబల్ అయ్యే నేచరు ఏజ్లో ఉంటుంది. ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉంటే ఇంకా తగ్గిపోయింది ఆ ఏజ్. ఇప్పుడు 10 ఏళ్లకే రెబల్ అయిపోతున్నారు పిల్లలు. సో ఆ రెబల్ అయినప్పుడు మనమేం ఫీల్ అవుతాము? నేను తల్లిగా ఇన్ని కష్టపడి ఇన్ని ప్రొవైడ్ చేస్తుంటే ఈ పిల్ల నా మాట వినలేదు అన్న కోపం మనకు కూడా వస్తుంది తల్లిదండ్రులకి. అందుకని వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి, ఎవరైనా కౌన్సిలింగ్లు ఇవ్వాలి, అవి చేయాలి తప్ప ఫోర్స్గా ఈమె తప్పు ఎక్కడ చేసిందంటే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం ఈమె చేసిన తప్పు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం, ఈమె గోల్ ఏంటి? వాడిని ఏదో బెదిరిస్తే అయిపోతుంది, బెదిరిస్తే అయిపోరు, ఇంకా పెరుగుతుందో అది. ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ని కొట్టినా బెదిరించినా అమ్మాయిలకి ఇంకా పట్టుదల పెరుగుతుంది. అవును. సో అది ఈమెకి మేబీ ఆమెకి ఎవరైనా సపోర్ట్ సిస్టమ్ లేకపోవచ్చు, డీల్ చేయలేకపోవచ్చు, బాధ ఉండొచ్చు, కూతురు ఇట్లా అయిపోయిందని. వీటన్నిటి నుంచి పోలీసుల దగ్గరికి వెళ్ళింది. పోలీసులు అంతకంటే నేను అనుకోవడం, వాళ్ళు పోలీసులు కరెక్ట్గానే డీల్ చేశారు. అంతకంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అంతకంటే ఏం చేయలేరు. ఇప్పుడు వీడిని జైలుకి పెడితే ఇంకా పెద్ద ఇష్యూ అయింది అది. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళని నిందించి లాభం లేదు. పేరెంటల్ దీంట్లోనే చూసుకోవాలి, తల్లిదండ్రులే మోర్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి రెబల్ నేచర్ని అర్థం చేసుకోవాలి. పిల్లలకి మనం చెప్పినా వాళ్ళకి జనరల్గా చెప్తే వినరు, పర్టికులర్గా వాళ్ళతో కొద్ది రోజులు ట్రావెల్ అయ్యి చెప్పాలి. అందుకని చైల్డ్ సైకాలజిస్టుల దగ్గరికి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళ సహాయం తీసుకోవడం, ఇది చేయాలి. ఇంకా మన ఉద్దేశం అంటే సైకాలజిస్టుల దగ్గరికి పోతే పిచ్చోళ్ళు అనుకుంటారేమో అని మనోళ్ళు గుళ్ళకు పూజారుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, కానీ సైకాలజిస్టులకి వెళ్ళట్లేదు. అది వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య పేరెంటల్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా చాలామంది పెడుతున్నారు. ఇన్స్టాగ్రాము ఇలాంటి వాటిలో కూడా పేరెంటల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అది పేరెంట్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ముఖ్యంగా సింగిల్ పేరెంట్స్ డీల్ చేయడం ఎలా అనేది వాళ్ళు పుస్తకాలు వస్తున్నాయి, కౌన్సిలింగ్ వస్తూ ఉంది. వీటిని పేరెంట్స్ తీసుకొని కాన్ఫ్లిక్ట్ని ఎలా చేయాలి అనేది చూడకుండా పాత పద్ధతిలో కంట్రోల్ చేస్తాను, నా పిల్లలు కదా కంట్రోల్ చేస్తాను అనుకునేది రాంగ్ ఇదనమాట. అందుకని పేరెంట్స్ మారాలి. అంజలి కూడా ఆమెకు తెలిసి చేసిందని కాదు, ఆమె సమస్యలు ఆమెకు ఉన్నాయి. ఆమె ఈ పిల్లల్ని అర్థం చేసుకోవడంలో ఖచ్చితంగా ఆమె ఫెయిల్ అయితే అయింది. అది ఆమె తప్పని మనం చెప్పలేం. కానీ దీని నుంచి పేరెంట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని ఓపికగా డీల్ చేయాలి, కౌన్సిలింగ్లు ఇప్పించాలి, తాము కూడా పేరెంటల్ కౌన్సిలింగ్లు అవి తీసుకోవాలి, మోర్ ఓపికతో చూడాలి. అంతేగాని దాన్ని వైలెన్స్తో వాళ్ళని కంట్రోల్ చేయకూడదు. వైలెన్స్తో నువ్వు కంట్రోల్ చేయాలనుకునే కొద్దీ ఇంకా పెరుగుతుంది. వైలెన్స్తో చేయకుండా ఇండైరెక్ట్గా వాళ్ళని మార్చడానికి ఎలా ఓపికగా ట్రై చేయాలి. ప్రేమతోనే, ఎప్పుడైనా ప్రేమ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నువ్వు వైలెన్స్ కనెక్ట్ అవ్వదు. వైలెన్స్ గోడలాగా వాళ్ళిద్దరి మధ్య గోడ పెరిగిపోతాం.